Hi everyone, welcome back to Manu Teachers channel. సో ఇవాల్టి క్లాస్లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఈ సబ్జెక్ట్కి సంబంధించిన 2 యూనిట్స్ అనేటివి మీకు ప్లేలిస్ట్ రూపంలో ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇది థర్డ్ యూనిట్ యొక్క క్లాస్ కాబట్టి థర్డ్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది ఈ వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది. అండ్ ఇన్ఫర్మేషన్ బటన్లో ఐదర్ ఫస్ట్ యూనిట్ లేదా సెకండ్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము, చూసేయండి. బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో మనకి కొత్త కొత్త వీడియోస్ అనేటివి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బిఎడ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఛానల్ అనేది. అండ్ అలాగే టెట్ సీటెట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. సో కమింగ్ టు ద క్లాస్. సో ఇవాళ క్లాస్లో ఏంటంటే ఇంటోనేషన్లో అంటే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ టోన్లో ప్యాటర్న్స్ అనేటివి చూద్దాం. ఓకే, సో దాంట్లో భాగంగా చూసుకుంటే ద ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటోనేషన్ సర్వ్ గ్రామాటికల్ అండ్ యాటిట్యూడ్నల్ ఫంక్షన్స్. సో మీరు మాట్లాడేటప్పుడు గ్రామాటికల్ ఫంక్షన్స్ మరియు మీ యాటిట్యూడ్నల్ ఫంక్షన్స్ కి ఇంటోనేషన్ అనేది ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. అవి హెల్ప్ అవుతాయి. సో దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటంటే ఫాలింగ్ టోన్. ఓకే, ద ఫాలింగ్ టోన్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ద స్లైడ్ డౌన్. మీరు చూసుకున్నట్టయితే ఫాలింగ్ అంటేనే స్లైడింగ్ అవ్వడం అనమాట. సో అప్ నుంచి లోకి రావడం, ఇక్కడ అదే జరుగుతుంది. స్లైడ్ డౌన్ కి రిఫర్ చేస్తారు ఫాలింగ్ టోన్ ని. ఇట్ contains of a fall in the pitch of the voice from a higher level to a low level. సో మీరు మాట్లాడేటప్పుడు హై పిచ్ ఆఫ్ వాయిస్ నుంచి లో పిచ్ ఆఫ్ వాయిస్కి వెళ్తుంది అనమాట. దేంట్లో? ఫాలింగ్ టోన్లో. ద స్పీకర్ నార్మల్లీ యూజెస్ దిస్ టోన్ వెన్ హీ అవర్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ వేర్ దేర్ ఈస్ అన్ ఎయిర్ ఆఫ్ ఫైనాలిటీ ఆర్ సర్టెనిటీ ఇన్ ద స్టేట్మెంట్. సో జనరల్ గా ఈ ఫాలింగ్ టోన్ అనేది ఏదైనా ఫ్యాక్ట్ చెప్పేటప్పుడు లేదా ఒక సర్టెనిటీ ఉందనుకోండి స్టేట్మెంట్ లో, ఫైనాలిటీ ఉందనుకోండి స్టేట్మెంట్ లో, అలాంటి టైంలో మాత్రం యూజ్ చేస్తారు. ఓకే, సో ఎక్స్క్లమేషన్స్ అనేటివి, కమాండ్స్ అనేటివి, సో వీటిలో యూజ్ చేస్తారు. ఇంకా చూసుకున్నట్టయితే ఇది సింబాలిక్ పరంగా ద సింబాలిక్ లైన్ ఈస్ స్లాష్ లైన్ లాగా ఉంటుంది అనమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సింబాలిక్ లైన్ ఈస్ అని. సో ఆ విధంగా దాన్ని రిప్రజెంట్ చేస్తారు ఒక స్లాంటీ లైన్ తోటి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు చూసుకున్నట్టయితే అసర్టివ్ స్టేట్మెంట్ లో మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దట్ ఈజ్ ఏ డాగ్. ఓకే, ఫాలింగ్ ఆఫ్ ద టోన్. అలాగే హీ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. ఓకే, అక్కడ టోన్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. సో సెకండ్ చూసుకున్నట్టయితే కమాండ్స్ లో కమ్ హియర్. ఓకే, కమ్ అనేది పెద్దగా చెప్తారు కానీ హియర్ అనేది అంత టోన్ లో చెప్పారనమాట, హయ్యర్ పిచ్ లో. అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ హీ డూయింగ్ అంటే స్టార్టింగ్ అనేది బాగా హై టోన్ లో స్టార్ట్ అవి లో టోన్ లో ఎండ్ అవుతుంది అనమాట. తర్వాత ఎక్స్క్లమేషన్స్ లో కూడా స్ప్లెండిడ్. క్వశ్చన్ ట్యాగ్స్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ప్లెజెంట్ టుడే, ఇజంట్ ఇట్. సో ఇట్ ఈస్ ప్లెజెంట్ టుడే అనేది హై పిచ్ లో వస్తుంది, మళ్ళీ ఇజంట్ ఇట్ అనేది లో పిచ్ కి వెళ్ళిపోతుంది. సో ఇది ఫాలింగ్ టోన్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైజింగ్ టోన్. The rising tone is referred to as glide up. సో ఫాలింగ్ టోన్ ని మనం స్లైడ్ డౌన్ అని ఎలా అన్నామో రైసింగ్ టోన్ ని కూడా గ్లైడ్ అప్ అంటాం అనమాట. ఓకే, అంటే పైకి వెళ్ళడం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ రైస్ ఇన్ ద పిచ్ ఆఫ్ ద వాయిస్ ఫ్రమ్ ఏ లో లెవెల్ టు హై లెవెల్. సో ఫాలింగ్ టోన్ లో ఏంటి, హైయర్ లెవెల్ నుంచి లో లెవెల్ కి వస్తుంది. ఇక్కడ లో లెవెల్ నుంచి హై లెవెల్ కి వెళ్తుంది అనమాట పిచ్ అనేది. ఓకే, సో రైజ్ అంటే అంతే కదా, లో నుంచి హైకి వెళ్ళడం. దిస్ టోన్ ఎక్స్ప్రెసెస్ అన్సర్టెనిటీ ఆర్ ఇన్కంప్లీట్నెస్. సో మనకి ఫాలింగ్ టోన్ లోనేమో సర్టెనిటీ ఉంది, కంప్లీట్నెస్ ఉంది, ఎక్స్క్లమేషన్స్ కమాండ్స్ లో యూజ్ చేస్తున్నాము. అదే రైజింగ్ టోన్ లో మనకి అన్సర్టెనిటీ ఉంటుంది, ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది అనమాట. ఓకే, మరి ఇక్కడ సింబల్ చూసుకున్నట్టయితే అలాగే స్లాంటీ లైన్ అనేది ఉంటుంది, కాకపోతే ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తుంది. ఓకే, మనకి ఫాలింగ్ టోన్ లోనేమో లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తుంది. సో ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లో రైజింగ్ టోన్ అనేది వాజ్ హీ కిల్డ్ అంటే అక్కడ ఒక పెద్ద టోన్ అనేది రైజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫర్ ఎ సిరీస్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఎన్యూమరేషన్. ఓకే, ఒక సిరీస్ ఆఫ్ వర్డ్స్ అనేటివి ఉంటే అక్కడ కూడా మనము రైజింగ్ టోన్ అనేది వాడతాం అనమాట. యాపిల్స్, ఆరెంజెస్ అండ్ బనానాస్. అండ్ వచ్చిన దగ్గర ఈ రైజింగ్ టోన్ అనేది ఉండదు, బట్ సిరీస్ ఆఫ్ వర్డ్స్ లో వాడతాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్లో ట్యాగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సీకింగ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్, వాటిలో కూడా ఈ రైజింగ్ టోన్ అనేది ఉంటుంది. ద గర్ల్స్ హ్యావ్ కమ్ హ్యావెన్ దే, ఇలా. ఓకే, అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనం కోరుకుంటున్నాం అనమాట.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే సబార్డినేట్ క్లాసెస్ ఉంటాయి కదా ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఓకే, సో రైజింగ్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డౌట్ ఆర్ హెసిటేషన్, ఏదైనా డౌట్ఫుల్ గా అడిగినా హెసిటేషన్ తోటి అడిగినా అక్కడ కూడా రైజింగ్ టోన్ అనేది ఉంటుంది. ఇన్ స్ప్రింగ్ ఇట్ రెయిన్స్ ఎ లాట్ జనరల్లీ, ఇలా. ఓకే, సో దీస్ ఆర్ ద రైజింగ్ టోన్ ఎగ్జాంపుల్స్. సో మనం ఇప్పుడు ఫాలింగ్ టోన్ అనేది చూసాము, అలాగే రైజింగ్ టోన్ అనేది చూసాము. నెక్స్ట్ ఏంటంటే మిక్స్ ఉంటుంది, కాంబినేషన్ లో ఉంటుంది. ఫస్ట్ ఏంటి, ఫాల్ రైజ్ టోన్. సో దిస్ టోన్ ఇస్ రిఫర్డ్ టు యాజ్ డ్రైవ్, ఒక డ్రైవ్ అనేసి దీన్ని అంటారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఫాలింగ్ టోన్ ఏమో స్లైడ్ డౌన్, రైజింగ్ టోన్ ఏమో గ్లైడ్ అప్, ఫాల్ అండ్ రైజ్ టోన్ ఏమో డ్రైవ్ కిందకు వస్తుంది. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫాల్ ఫ్రమ్ హై టు లో అండ్ దెన్ ఎ రైజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాయిస్. సో మనకి ఫాల్ రైజ్ లో ఏంటంటే ఫాల్ ఫస్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ హై టు లో వస్తుంది అనమాట. ఓకే, హై టు లో వచ్చిన తర్వాత మిడిల్ లో ఏంటంటే రైజ్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ టోన్ నార్మల్లీ ఇండికేట్స్ దట్ సంథింగ్ ఇస్ ఇంప్లాయిడ్. సో ఈ టోన్ జనరల్ గా ఏదైనా ఇంప్లికేషన్ చేయడానికి యూస్ చేస్తారు. ద ఫాల్ అండ్ రైజ్ టోన్ మే అకర్ విత్ ఇన్ ద సేమ్ సిలబుల్, ఒకటే సిలబుల్ లో ఫాల్ అండ్ రైజ్ టోన్ అనేది అకర్ అవ్వచ్చు. ఓకే, సో ఏదైనా వార్నింగ్ ఇచ్చినప్పుడు, థ్రెట్ ఇచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఫర్ వార్నింగ్ ఆర్ థ్రెట్ మైండ్ యూ డోంట్ ఫాల్, అంటే అక్కడ రైజ్ అండ్ ఫాల్ అనేది అవుతూనే ఉందన్నమాట. సో అక్కడ ఫాల్ అండ్ రైజ్ అనేది అవుతూనే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫర్ మేకింగ్ కరెక్షన్స్, ఏదైనా కరెక్షన్ చేయడానికి. ఇక్కడ నార్మల్ గా వెళ్తూ ఉంటుంది చూడండి, విల్ మీట్ ఆన్ సండే, నో నో ఆన్ మండే, ఇలా. ఓకే, అంటే కరెక్షన్ చేసుకుంటున్నాం అక్కడ సెంటెన్స్ ని, అక్కడ కూడా ఫాల్ రైజ్ టోన్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎక్స్ప్రెసింగ్ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్, సో మీకు ఒకటి నచ్చి నాకు ఒకటి నచ్చకపోతే ఆ ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా మనము ఫాల్ రైజ్ టోన్ అనేది వాడతాము. ఐ లైక్ టీ, ఐ డోంట్, ఇలా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫర్ ఎక్స్ప్రెసింగ్ టెంటేటివ్ ఒపీనియన్, సో జరగచ్చు జరగకపోవచ్చు, నేను అలా జరగాలని అనుకుంటున్నాను, అలా జరగాలని అనుకోవట్లేదు, ఇలాంటి సెంటెన్సెస్ కి ఈ ఫాల్ అండ్ రైజ్ టోన్ అనేది యూస్ చేయొచ్చు. ఇట్స్ గోయింగ్ టు రెయిన్, ఐ హోప్ నాట్, ఇలా అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మేకింగ్ ఇంప్లికేషన్స్, మనం చూసాం కదా జనరల్ గా ఇంప్లికేషన్స్ చేయడానికి ఈ ఫాల్ రైజ్ టోన్ ని యూజ్ చేస్తారు. అంటే మిమ్మల్ని ఏదైనా ఫాల్ట్ మీలో ఉంది అంటే దాన్ని ఇంప్లై చేయడానికి, లేదా మీలో ఫాల్ట్ లేదు అనడానికి, సో అలాంటి వాటికి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అదే ఇచ్చారు, ఇట్ వాజంట్ హిస్ ఫాల్ట్. సో అక్కడ మళ్ళీ ఫాల్ అండ్ రైజ్ అనేది ఉంటుంది. ఫాల్ అండ్ రైజ్ అంటే ఏం కాదండి, మీరు సెంటెన్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ హై పిచ్ నుంచి స్టార్ట్ చేసి లో పిచ్ కి వెళ్తారు, మిడిల్ లో అప్పుడప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది టోన్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఫాల్ రైజ్ టోన్. నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే రైజ్ ఫాల్ టోన్. సో ఫస్ట్ ఫాల్ రైజ్ అయిపోయింది, ఇప్పుడు రైజ్ ఫాల్. ఓకే, దిస్ టోన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎ రైజ్ అండ్ ఎ ఫాల్. సో ఒకసారి రైజ్ అవుతుంది, ఒకసారి ఫాల్ అవుతుంది. ద రైజ్ రీఇన్ఫోర్సెస్ ద మీనింగ్ కన్వేడ్ బై ద ఫాలోయింగ్ ఫాల్. సో రైజ్ ఏదైతే ఉంటుందో, రైజ్ ఆఫ్ టోన్ ఏదైతే ఉంటుందో అది దాని ఫాలో అవుతూ వచ్చిన ఫాల్ టోన్ ఉంటుంది కదా, దాని యొక్క మీనింగ్ ని కన్వే చేస్తుంది అనమాట. In addition, the initial rise may indicate warmth, anger or sarcasm. సో ఈ రైజ్ ఫాల్ టోన్స్ లో వార్మ్త్ ఇవ్వడం కానివ్వండి సెంటెన్సెస్ ద్వారా, లేదా యాంగర్ చూపించడము, సర్కాజం చూపించడము, ఇవి చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే డూ యూ అగ్రీ అనేసి అడిగితే ఎస్, ఇది వార్మ్త్ అనేది ఇస్తుంది, రైజ్ ఫాల్ టోన్ లోకి వస్తుంది. అలాగే ఈజ్ హర్ సన్ ఇన్ ద పిక్చర్ అనేసి మీరు అడిగినప్పుడు ఇక్కడ రైజ్ ఫాల్ టోన్ లోనే నేను ఆ సెంటెన్స్ అనేది చదివాను మీకు. సో అప్పుడు మనకి సస్పిషియస్ అన్నమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే హౌ ఇంట్రెస్టింగ్, ఇలా. ఓకే, సో సర్కాస్టిక్ వేలో చెప్పడం. సో వీటికి రైజ్ ఫాల్ టోన్ అనేది యూస్ చేస్తాం. thus intonation is the English language encompasses the changes in pitch, intensity and speed of utterance over time. సో మీరు ఎలా అయితే పలుకుతున్నారో, మీ ఎక్స్ప్రెషన్ ఎలాగైతే ఇస్తున్నారో, మీ పిక్చర్స్ ఎలా అయితే మీరు యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇంటోనేషన్ అనేది ఉంటుంది, అంతే. సో దానివల్ల ఏంటంటే కాన్వర్సేషన్ అనేది కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా అవుతుంది. జనరల్ గా మనము ఈ వాడుక భాషలో మాట్లాడేటప్పుడు, ఈవెన్ మీ తెలుగు భాష మీ మదర్ టంగ్ లో మీరు మాట్లాడినా సరే, మీకు కోపంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అవునా, ఒక రకమైన టోన్ అనేది, పిచ్ అనేది వస్తుంది. నార్మల్ శాంతంగా మాట్లాడినప్పుడు ఇంకో రకమైన టోన్ అండ్ పిచ్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడు రైజ్ ఫాల్ లేకుండా ఒకటే లైన్ లో మాట్లాడారనుకోండి, సో అది ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే మీకు చెప్తున్నాను, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను తెలుగులో. ఈ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. సో ఇది ఒకటే టోన్ లో వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కాకుండా
ఈ ఛానల్లో మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. సో ఇట్లా రైస్ అండ్ ఫాల్ అనేది అవుతూ ఉంటే కాన్వర్జేషన్ అనేది ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్ లో మనం ఈ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటోనేషన్ గురించి చూసాము. దాంట్లో భాగంగానే ఫాలింగ్ టోన్ ఏంటి, రైజింగ్ టోన్ ఏంటి, ఫాల్ రైజ్ టోన్ ఏంటి అండ్ రైజ్ ఫాల్ టోన్ ఏంటి అనేది కూడా చూసాము. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ ఉంటుంది పీడిఎఫ్ రూపంలో, అండ్ లింక్ అనేది ఇచ్చేస్తాం కాబట్టి ఫ్రీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, ఈ వీడియో మీకు అర్థమైనట్టు అనిపించినా లైక్ చేసేయండి. మేము పడే కష్టానికి మీరు ఇచ్చే ఒకే ఒక ఎంకరేజ్మెంట్ మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అండి. ఓకే, సో ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. సో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.